Hi everyone, welcome to James English Grammar in Telugu సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ నూతనంగా ప్రవేశపెట్టిన హనీడ్యూ క్లాస్ 8కి సంబంధించి పార్ట్ 1 వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు వేరియస్ యాక్టివిటీస్ని ఎలా సాల్వ్ చేయాలి, మరి వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఒకసారి పేజ్ నెంబర్ 17 గమనించినట్లయితే మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సో పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా జరిగిపోయిన పనులను తెలియచేస్తూ ఉంటాయండి. మరి టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారో ఒకసారి చదవడానికి ప్రయత్నిద్దాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. I spotted it in a junk shop in Bridport. The man said it was made in the early 19th century. This one was in a bad condition. The italicized verbs are in the past tense. They tell us what happened in the past before now. మరి ఇక్కడ మనం అండర్లైన్ చేస్తున్న వర్డ్స్ని ఒకసారి గమనిద్దామండి. స్పాటెడ్, సెడ్, వర్స్. మరి ఇవన్నీ కూడా ఏం తెలియచేస్తున్నాయంటే పాస్ట్ టెన్స్ను తెలియచేస్తున్నాయి. పాస్ట్ టెన్స్ ఇట్ రిఫర్స్ టు అ కంప్లీటెడ్ యాక్షన్, జరిగిపోయిన పనులను తెలియచేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఇంకొక చిన్న ప్యాసేజ్ ఇవ్వటం కూడా జరిగింది, చదువుదామండి. రీడ్ ద ప్యాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ది వర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఎ మ్యాన్ గాట్ ఆన్ ద ట్రైన్ అండ్ sat down. The compartment was empty except for one lady. She took her gloves off. A few hours later, the police arrested the man. They held him for 24 hours and then freed him. మరి ఈ ప్యాసేజ్లో ఎక్కడైనా పాస్ట్ టెన్స్కి సంబంధించి వర్బ్స్ ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టడానికి ప్రయత్నిద్దామండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ గాట్, సాట్, వర్స్, took, arrested, held, freed. మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకి V2లో ఉపయోగించడం జరిగింది. మనకు తెలుసు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అన్నది మనకి జరిగిపోయిన పనులను తెలియచేస్తూ ఉంటాయి. మరి ఇదే పేజీలో పేజ్ నెంబర్ 17లో మీరు గమనించినట్లయితే మరికొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్కి మధ్య వ్యత్యాసం ఇచ్చారండి. సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్కి మధ్య వ్యత్యాసం ఇచ్చారు. మరి ఇక్కడున్న యాక్టివిటీ నేను చదివే ముందు ఒకసారి గుర్తు చేస్తాను మీ అందరికీ. సింపుల్ పాస్ట్ అంటే ఏమిటి మరియు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమిటి. ఇదిగోండి 2 కాలమ్స్ని క్రియేట్ చేసుకొని మరి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు కూడా వన్ కంప్లీటెడ్ యాక్షన్ను తెలియచేస్తుంది. వన్ కంప్లీటెడ్ యాక్షన్ను తెలియచేస్తుంది విత్ పాస్ట్ టైం. సింపుల్గా చెప్పాలంటే గతములో పూర్తయిన ఒక పనికి సమయము ఇవ్వబడితే దానిని మనం సింపుల్ పాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వి వాచ్డ్ ఎ మూవీ యెస్టర్డే. మీరు గమనించినట్లయితే ఇక్కడ వాచ్డ్ అనేది ఒక యాక్షన్, ఈ ఇవ్వబడిన యాక్షన్కి యెస్టర్డే అని టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దే విజిటెడ్ ది తాజ్ మహల్. ఇన్ 2012. మీరు గమనించినట్లయితే విజిటెడ్ అన్నది ఒక యాక్షన్, మరి ఈ ఒక యాక్షన్కి ఏమి ఇవ్వటం జరిగిందంటే టైం కూడా ఇవ్వటం జరిగింది. అంటే గతములో పూర్తయిన పనులకు సమయం ఇవ్వబడితే దాన్ని మనం సింపుల్ పాస్ట్గా పరిగణించవచ్చండి.
మరి ఒకసారి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ని తెలియచేయాలంటే బేసిక్గా మనకి టూ పాస్ట్ యాక్షన్స్ ఉండాలండి. టూ పాస్ట్ యాక్షన్స్ ఉండాలి. అందులో మొదటిగా జరిగినది అంటే ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమని పిలుస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని పిలుస్తాం. మరి ఇక రెండో యాక్షన్ ఉంటుంది కదా, సెకండ్ యాక్షన్. మరి ఈ సెకండ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్ పాస్ట్లో వాడుతూ ఉంటామండి. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ తెలియచేయడానికి రెండు పాస్ట్ యాక్షన్స్ ఉండాలి. అందులో ముందుగా జరిగినది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, రెండవ యాక్షన్ ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్ అవుతుంది. మరి మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. I showed them what I had written. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఐ షోడ్ అన్నది ఒక యాక్షన్, వాట్ ఐ హ్యాడ్ రిటర్న్ అనేది మరొక యాక్షన్. అంటే మనకి టోటల్గా రెండు యాక్షన్స్ ఉన్నాయండి. వీటిలో ఏది ముందు జరిగింది? నేను వాళ్ళకు చూపించాను. ఏం చూపించాను? నేను ఏదైతే రాశానో అది చూపించాను. అంటే నేను చూపించాలంటే ముందేం జరిగి ఉండాలి? రాసి ఉండాలి కదా. అంటే ఏంటి? సో ముందు జరిగిన యాక్షన్ మనం ఏమని పిలుస్తున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్. మనం చాలాసార్లు విన్న ఒక కామన్ ఎగ్జాంపుల్ అండి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ the train had already left. మరి ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చారండి, అందుకని ఇదే రిపీట్ చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే నేను స్టేషన్కి వెళ్ళేసరికే రైలు వెళ్ళిపోయింది. నేను స్టేషన్కి వెళ్ళటం ఒక యాక్షన్ అయితే రైలు వెళ్ళిపోవటం అనేది మరొక యాక్షను. అంటే నేను స్టేషన్కి వెళ్ళక ముందే రైలు వెళ్ళిపోయింది. అంటే పాస్ట్లో రెండు యాక్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిగా జరిగినది పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగింది ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్. మరొకసారి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి గమనిద్దామండి. చూడండి. నౌ లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. Both fire and water had taken their toll on this dusk. Now notice the verb forms had lifted, had taken. ఇగో ఇక్కడ ఇంకాస్త క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నించాడండి. మరి చదువుతాను, జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. The author found and bought the dusk in the past. The dusk was damaged before the author found it and bought it. Fire and water had damaged the dusk before the author found it and bought it. మరి ఇక్కడ చూడండి, we use the verb forms like had damaged for the event అంటే యాక్షన్ అండి, in the earlier past. మరి ఇందాక నేను చెప్పినట్టుగా మరి పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలంటే రెండు పాస్ట్ యాక్షన్స్ ఉండాలంట, అందులో ముందుగా జరిగి ఉండాలి. అలా ముందుగా జరుగున్నది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇది కూడా చూడండి క్లియర్గా ఇచ్చాడు. ఇఫ్ దెర్ ఆర్ టూ ఈవెంట్స్ అంటే టూ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, we use had form for the event that occurred first in the past. రెండు పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు అందులో ముందుగా జరిగినది పాస్ట్ పర్ఫెక్ట్ అంట. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అని మరొక సందర్భంలో కూడా వాడతారండి. ఏంటో సందర్భం? we also use past perfect tense to show that something was wished for or expected before ఏ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. మరి ఈ సందర్భంలో కూడా మనం ఏం వాడుకోవచ్చు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ వన్. ఏంటంటే ఇక్కడ విష్ని తెలియచేస్తుంది లేదా ఎక్స్పెక్టేషన్ తెలియచేస్తుంది. మరి ఈ సందర్భంలో కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మరి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ రిపీట్ చేశాడు కాబట్టి మీకు అర్థమవుతుంది, కొంచెం కేర్ఫుల్గా చూడండి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళటం ఒక యాక్షను, ట్రైన్ వెళ్ళిపోవటం మరొక యాక్షను. మీరు గమనిస్తే నేను స్టేషన్కి వెళ్ళటం కంటే కూడా రైలు వెళ్ళిపోవటం ముందు జరిగింది. మరి ముందు జరిగిన యాక్షన్ మనం ఏ టెన్స్లో వాడాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో వాడాలి. అందుకని వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అన్నదానికి మార్కిస్తాడండి. మరి మీ అందరికీ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ అంటే ఏమిటి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమిటి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఒక చక్కని యాక్టివిటీ ఇచ్చాడండి. ఏం లేదు,
ఈ ఎక్సర్సైజ్ ఒకసారి చదివేసేసి మరి ఇందులో మనకి సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలో ఒకసారి గమనిస్తే సరిపోతుంది. ఒక పని చేస్తానండి, ముందుగా నేను ఆన్సర్స్ చెప్పేస్తాను, దాని తర్వాత మళ్ళీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు మొదట జరిగిన యాక్షను, రెండో జరిగిన యాక్షన్ ఏంటో మీకు అర్థమవుతుందండి. మరి ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ ఏదైతే ఉందో వెన్ షీ కేమ్ సింపుల్ పాస్ట్లో వాడానండి. రైట్. రెండోది చూడండి, షీ హ్యాడ్ టాన్. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చి వి ఆస్క్డ్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. తర్వాత షీ సెడ్ she had quarreled. తర్వాత వచ్చి she had beaten him. తర్వాత he had tried to push her. She had told. తర్వాత నెక్స్ట్ పేజీలో మనకి పేజ్ నెంబర్ 18లో ఉంటుందండి. ఇది మనకి పైన మనం 17 చూసాం కదా, దాని కంటిన్యూషన్ పేజ్ నెంబర్ 18లో ఉంటుంది. సరే, సేమ్ యాక్టివిటీ. ద టీచర్ అండ్ సో he had chased. ఓకే. తర్వాత she had fallen. Now she had torn. మరి ఇవి ఆన్సర్స్ అండి. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 17 మరియు పేజ్ నెంబర్ 18లో ఉన్న ఆన్సర్స్ అండి, ఇవి మార్క్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చిన యాక్టివిటీ అంతా కూడా సింపుల్ పాస్ట్లో మరియు పాస్ట్ పర్ఫెక్ట్లో వాడటం జరిగిందండి. మరి లైన్ బై లైన్ చదువుతాను. మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ ఎస్టర్డే. చూడండి, వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే ఒకే యాక్షన్ ఇవ్వడం జరిగిందండి. షీ హ్యాడ్ టోన్ హర్ డ్రెస్. ఇప్పుడు చూడండి, తను స్కూల్ నుంచి వచ్చింది, మరి స్కూల్ నుంచి రాకముందు ఏం జరిగిందంటే తన డ్రెస్సు చినిగిపోయి ఉందంట. మరి వెంటనే మేమేం చేసామంటే వి ఆస్క్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. మరి ఇప్పుడు చూడండి, స్కూల్ నుంచి వచ్చిన మరి తమ్ముడు లేకపోతే చెల్లి బట్టలు చినిగిపోయి ఉంటే మనం అడుగుతాం కదా, ఎలా చిరిగిందమ్మా అంటే చూడండి, అడగటం అంటే మనం అడగక ముందే అక్కడ తన బట్టలు చినిగున్నాయి అంటే ఏంటి, గతంలో 2 పాస్ట్ యాక్షన్స్ ఉంటే ఒకటి ముందుగా జరిగింది, ఆ ముందుగా జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, తర్వాత జరిగిందేమో సింపుల్ పాస్ట్లో ఉంది. తర్వాత షీ సెడ్, తను చెప్పింది, ఏమని చెప్పిందంటే షీ హ్యాడ్ క్వారెల్డ్ విత్ ఏ బాయ్. ఆమె మాతో చెప్పింది ఏమనంటే ఒక అబ్బాయితో గొడవ పడిందంట. అంటే మాకు చెప్పకముందే ఆ అమ్మాయి ఏం చేసింది, మరొక అబ్బాయితో గొడవ పడింది. మీరు గమనిస్తున్నారండి, 2 పాస్ట్ యాక్షన్స్. మరి 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి, ముందుగా జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. ఇక రెండో చూద్దాం. షీ హ్యాడ్ బీటన్ హిమ్ ఇన్ ఏ రేస్ అండ్ ఈ హ్యాడ్ ట్రైడ్ టు పుష్ హర్. ఏం లేదంట, వీడిద్దరికి ఒక పరుగు పందెం పెడితే ఇందులో ఆమె గెలిచింది. అది వాడు తట్టుకోలేక అసూయతో ఈ అమ్మాయిని గట్టిగా నెట్టేశాడు. She had told the teacher and so he had chased her. మరి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి టీచర్కి చెప్పింది, మేడం సార్ నన్ను వీడు ఇలాగా పడేసాడనగానే మరి వాడేం చేశాడు, మరి టీచర్ చెప్తే ఊరుకోడు కదా, వెంటనే ఏం చేశాడంటే ఈ అమ్మాయిని కొట్టడానికి ఏం చేశాడంటే వెంట పడ్డాడంట. She had fallen down and had torn her dress. మరి అబ్బాయి ఈ అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే పరిగెడుతూ కింద పడిపోయి తన డ్రెస్సు చినిగిపోయింది. మరి ఈ యాక్టివిటీ అంతా మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇచ్చినవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవి సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడబడ్డాయండి. మరి ఇప్పటికే నేను చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్ పాస్ట్ అంటే ఏమిటో, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమిటో. మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరందరూ
టెన్సెస్కి సంబంధించి ముఖ్యంగా సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూడండి. తర్వాత మరి పేజ్ నెంబర్ 18లో మనకి ఒక చక్కని యాక్టివిటీ ఇచ్చాడండి. ఏం లేదు, ఏంటంటే సో ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేశాడు. ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా ఒకటేమో అంటే సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ని కలిగి ఉంటాయండి. మరి ఇక్కడ ఒక 2 కాలమ్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ పాస్ట్ అని మరియు ఎర్లియర్ పాస్ట్ అని. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి దీనికి సింపుల్ పాస్ట్ అని పేరు పెట్టేస్తాను. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని పిలుచుకుందామండి. రైట్, పాస్ట్ పర్ఫెక్ట్ అని పిలుచుకుందాం. ముందుగా జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిందేమో సింపుల్ పాస్ట్. మరి ఎగ్జాంపుల్స్ ఒకటి చదువుతాను. సింపుల్ పాస్ట్ అండర్లైన్ చేస్తూ పాస్ట్ పర్ఫెక్ట్ని అండర్లైన్ చేస్తూ ఈ బాక్స్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆర్ యూ విత్ మీ? రైట్. మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్, బట్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. మీరు గమనించినట్లయితే ఇక్కడ సెట్ అవుట్ అన్నది మరియు స్టేడ్ అన్నవి ఏమవుతాయంటే సింపుల్ పాస్ట్ అండి. ఎందుకంటే సింపుల్ పాస్ట్ ఎప్పుడు కూడా మనకు తెలుసు V2లో ఉంటుంది. సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా మనకు తెలుసు అండి. ఏంటది? సబ్జెక్ట్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి మనకి ఇక్కడ హ్యాడ్ సీన్ అన్నది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. మరి ఇక లేట్ చేయకుండా ఏం చేద్దామంటే ఇక్కడ రాసేద్దామండి. మీరు కూడా రాసేసుకోండి. రైట్, సెట్ అవుట్ మరియు స్టేడ్ అన్నవి మనకి ఏమవుతాయంటే సింపుల్ పాస్ట్ అవుతాయండి. హ్యాడ్ సీన్ అన్నది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇక రెండో ఎగ్జాంపుల్ చూసినట్లయితే వెన్ దే అరైవ్డ్ అట్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ దే కేమ్ బ్యాక్ హోమ్ బట్ బై ద టైమ్ ఐ హ్యాడ్ గాన్ అవుట్ టు సీ ఎ మూవీ. ఇక్కడ చూసినట్లయితే అరైవ్డ్, కేమ్, ఇవన్నీ కూడా మనకి ఏం తెలియచేస్తున్నాయి అంటే జస్ట్ సింపుల్ పాస్ట్ని తెలియచేస్తున్నాయి. అందువల్ల ఇక్కడ రాసేస్తానండి లేట్ చేయకుండా. అరైవ్డ్, తర్వాత కేమ్, కేమ్ అన్నవి ఏమవుతాయి అంటే సింపుల్ పాస్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ గాన్. రైట్, ఇక్కడ రాసేద్దామా? రైట్, హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ గాన్. ఇక మూడో ఎగ్జాంపుల్ చదువుదామండి. సో దే సాట్ అవుట్ సైడ్ అండ్ ఎయిట్ ద లంచ్ ఐ హ్యాడ్ ప్యాక్డ్ ఫర్ దమ్. మీరు గమనించినట్లయితే సో దే సాట్, సాట్ మరియు ఎయిట్ అనేవి ఏమవుతాయంటే సింపుల్ పాస్ట్ అవుతాయండి. సాట్, ఎయిట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ని గమనించినట్లయితే హ్యాడ్ ప్యాక్డ్. సో హ్యాడ్ ప్లస్ V3 అండి, గమనించండి. హ్యాడ్ ప్యాక్డ్. వెరీ గుడ్. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ అండి. బై ద టైమ్ ఐ రిటర్న్ దే హ్యాడ్ ఫాలన్ అస్లీప్. మరి గమనించినట్లయితే రిటర్న్డ్ అన్నది మనకి సింపుల్ పాస్ట్ అవుతుంది మరియు హ్యాడ్ ఫాలన్ అన్నది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యాడ్ ఫాలన్. సో దీన్ని బట్టి మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. పాస్ట్ అంటే జరిగిపోయిన పనులను తెలియచేస్తూ ఉంటాయి. మరి గతంలో పూర్తయినది ఒకే పని, దానికి సమయం ఉంటేనేమో సింపుల్ పాస్ట్గా తీసుకుంటాము. మరి గతంలో పూర్తయిన 2 యాక్షన్స్, అందులో ఒకటి ముందుగా జరిగితేనేమో పాస్ట్ పర్ఫెక్ట్, రెండోదేమో సింపుల్ పాస్ట్ అండి. మరి అక్కడి నుంచి మనం పేజ్ నెంబర్ 18లోనే ఇంకొక చిన్న టాపిక్ని కూడా మనం గమనించవచ్చండి. ఏంటో టాపిక్ అంటే నౌన్ ఫ్రేజ్. వాట్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్? ముందుగా మనకి నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అండి. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పదాల సమూహము నౌన్ స్థానంలో వాడితే నౌన్ ఫ్రేజ్గా గుర్తించవచ్చు. అయితే మీరు గమనించాల్సిన విషయము, కొన్ని పదాల సమూహంలో సబ్జెక్టు మరియు వర్బ్ ఉన్నట్లయితే అవి నౌన్ క్లాజులు అవుతాయండి. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని పదాల సమూహంలో సబ్జెక్టు మరియు వర్బ్ ఉన్నట్లయితే అవి నౌన్ క్లాజులు అవుతాయి. కొన్ని పదాల సమూహంలో సబ్జెక్టు ఉన్నప్పటికీ వర్బ్ లేకపోతే వాటిని మీరు నౌన్ ఫ్రేజ్గా గుర్తించవచ్చండి. నౌన్ ఫ్రేజులన్నీ కూడా నౌన్ స్థానంలో వాడబడుతూ ఉంటాయి. అంటే ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో రావచ్చు లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా రావచ్చండి. మరి ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనిస్తే ఐ టుక్ అవుట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిందంటే ఐ, వర్బ్ వచ్చిందంటే టుక్ అవుట్. మరి ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. గమనించాల్సిన విషయము, ఈ ప్రపంచంలో ఆబ్జెక్ట్ అయ్యే అధికారం ఎవరికి ఉంటుందంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఉంటుందండి. అయితే కొద్దిసేపు మనం ఈ ప్రొనౌన్ పక్కకు పెడితే ఆబ్జెక్ట్ అయ్యే అధికారం ఎవరికి ఉందన్నాం? నౌన్.
నిజానికి నౌన్ అంటే ఒక వర్డ్ అయి ఉండాలండి, కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అంటే కొన్ని పదాల సమూహము నౌన్ స్థానంలో వాడపడ్డాయి కాబట్టి దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే నౌన్ ఫ్రేజ్ అని పిలుచుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు, ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఇదిగోండి, ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అన్నది మనకి ఏమవుతుందంటే నౌన్ ఫ్రేజ్. ఇట్ హ్యాస్ ద నౌన్, ఈ నౌన్ ఏంటంటే బాక్స్ యాజ్ ద హెడ్ వర్డ్ అండ్ ద 3 adjectives preceded. అయితే మీరు గమనించాల్సిన విషయము, మనకి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని మనం నౌన్ గురించి తెలియచేస్తూ, అంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏం లేదండి, ఇచ్చిన యాడ్జెక్టివ్స్ని సరైన క్రమంలో పెట్టుకోవటం. ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉండవచ్చండి, కాకపోతే వాటిని సరైన క్రమములో అమర్చాలి. ఇలా సరైన క్రమములో అమర్చుతూ నౌన్ గురించి తెలియచేస్తే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నౌన్ ఫ్రేజులు అవుతాయి. మరి ఒక్కసారి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని మీరు గమనిస్తే ఎలా పడితే అలా రాయకూడదండి. ఒక చక్కని ఆర్డర్ ఇచ్చాడు పేజీ నెంబర్ 19లో. మరి ఈ ఆర్డర్ మనకు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒకే సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉండొచ్చు. ఇది కూడా మీరు గమనించండి, ఇక్కడ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్, బాక్స్ అనేది నౌన్ అండి. వాట్ కైండ్ ఆఫ్ బాక్స్? స్మాల్ బాక్స్. వాట్ కైండ్ ఆఫ్ బాక్స్? బ్లాక్ బాక్స్. వాట్ కైండ్ ఆఫ్ బాక్స్? టిన్ బాక్స్. అంటే ఒకే సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉన్నప్పటికీ అవి సరైన క్రమములో మాత్రమే ఉండాలి. అంటే ఏంటి మీరు గమనిస్తే ఇక్కడ డిటర్మినర్స్ ఎప్పుడు కూడా ముందే రావాలండి. డిటర్మినర్స్ అంటే ఏం లేదండి, క్వాలిఫైయింగ్ వర్డ్స్ లేదా యాడ్జెక్టివ్స్. అంటే ఆర్టికల్స్ మనం డిటర్మినర్స్గా పరిగణించవచ్చు. తర్వాత మోడిఫైర్ 1 చూసినట్లయితే తర్వాత మన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంట? ఒపీనియన్ లేదా ఫీలింగ్కి ఇవ్వాలి. తర్వాత మోడిఫైర్ నెంబర్ 2 తీసుకుంటే సైజు, షేపు, ఏజ్, తర్వాత కలర్, తర్వాత వచ్చిందంటే మెటీరియల్. అంటే స్టార్టింగ్లో డిటర్మినర్ ఉంటే ఎండింగ్లో ఏముండాలంటే మెటీరియల్స్ మాత్రమే ఉండాలి. ఇక చివరిగా ఉండేవి హెడ్ వర్డ్స్ అండి. హెడ్ వర్డ్స్ అంటే ఏం లేదండి, నౌన్స్. అంటే ఏ నౌన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ ఏమవుతాయంటే హెడ్ వర్డ్స్ అవుతాయి. అయితే మన గతంలో యాడ్జెక్టివ్స్ నేర్చుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ నేను చెప్పానండి మీకు. అక్కడ ఒక చక్కని కోడ్ కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆ కోడ్ ఏంటంటే డాడ్, డాడ్, పొసక్, ఎన్పిఎం. ఇది నేను ఇచ్చిన కోడ్ అండి. సో ఏం లేదు, డి అంటే డిటర్మినస్, ఏ అంటే ఆర్టికల్స్, డి అంటే డెమాన్స్ట్రేటివ్స్, పి అంటే పొజెసివ్స్, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్. ఇది కూడా ఇక్కడ చూడండి, ఎస్ అంటే సైజ్. తర్వాత ఎస్ అంటే షేప్, ఏ అంటే ఏజ్, సి అంటే కలర్, ఎన్ అంటే నేషనాలిటీ, పి అంటే పాస్ట్ పార్టిసిపల్, చివరిగా ఎం అంటే మెటీరియల్. మరి దీన్ని గుర్తుపెట్టుకున్నా కూడా మరి ఇది మనకి హెల్ప్ అవుతుందండి. అందువల్ల మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మరి ఒక్కసారి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్కి వెళ్ళి ఈ క్లాస్ నేను చాలా వివరంగా చెప్పానండి. దాదాపు ఒక 30 minutes క్లాసు చక్కని ఎగ్జాంపుల్స్తో వివరించి చెప్పాను. మరి అది వింటే మీకు బాగా అర్థమవుతుంది. మరి ఇదే పేజీలో అంటే పేజీ నెంబర్ 19లో ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. ఏం లేదు, ఇక్కడ మనకి ఒక సైడ్ కాలంలో ఏమున్నాయంటే నౌన్స్ ఉన్నాయండి, రెండో కాలంలో ఏమున్నాయంటే యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. వీటిని మనం మ్యాచ్ చేస్తే చాలండి, మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటిని అంటే ఏ నౌన్కి ఏ అడ్జెక్టివ్ని ఆపాదిస్తే సరిపోతుంది. అర్థమవుతుంది కదా? అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ తీసుకోండి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్కి మనం ఎలాంటి అడ్జెక్టివ్స్ని మనం తీసుకుంటే బాగుంటుంది ఒకసారి తీసుకుందాం. ఇదిగో చూడండి. సో ఎనార్మస్ ఎలిఫెంట్, ఎనార్మస్ అంటే బిగ్ అండి, ఎస్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇట్స్ ఎ మల్టీ కలర్డ్ ఎలిఫెంట్, ఎస్ వాడుకోవచ్చు. లేకపోతే ఇట్స్ ఎ వైల్డ్ ఎలిఫెంట్, వాట్ కైండ్ ఆఫ్ ఎలిఫెంట్, అడ్జెక్టివ్స్ని వాట్ కైండ్ ఆఫ్ అనే పదంతో గుర్తించవచ్చండి. అదేవిధంగా స్ట్రిప్డ్ ఎలిఫెంట్, వాట్ కైండ్ ఎలిఫెంట్ అంటే స్ట్రిప్డ్ ఎలిఫెంట్, ఎస్ వాడుకోవడంలో ఏమాత్రం తప్పలేదండి. మరి ఫేస్కి సంబంధించి, సో ఎలిఫెంట్ అయిపోయింది, ఇప్పుడు ఫేస్కి సంబంధించిన కొన్ని అడ్జెక్టివ్స్ తీసుకుంటే చియర్ఫుల్ ఫేస్, వాట్ కైండ్ ఆఫ్ ఫేస్ అంటే చియర్ఫుల్ ఫేస్. లేకపోతే రౌండ్ ఫేస్, లేకపోతే చుబీ ఫేస్, లేకపోతే రెడ్ ఫేస్, తప్పలేదని తీసుకోవచ్చు. బిల్డింగ్స్కి సంబంధించి మనం చెప్పవచ్చు సర్క్యులర్ బిల్డింగ్, లేకపోతే లార్జ్ బిల్డింగ్, మీడియం సైజ్డ్ బిల్డింగ్, ఎస్ వాడుకోవచ్చు, తప్పేం లేదు. మల్టీ కలర్డ్ బిల్డింగ్, ఎస్ వాడుకోవచ్చు. లేకపోతే వాటర్కి సంబంధించిన కొన్ని అడ్జెక్టివ్స్ అడిగితే మనం ఏం తీసుకోవచ్చు అంటే బ్లూ వాటర్, కోల్డ్ వాటర్, ఎస్ వాడుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి, అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్. ఇవి నౌను లేదా ప్రొనౌన్ గురించి తెలియచేస్తూ ఉంటాయి. సాధారణంగా అడ్జెక్టివ్స్ అన్ని నౌన్కు ముందు వాడబడతాయి. అవసరాన్ని బట్టి
మరి వర్బ్ తర్వాత కూడా వాడవచ్చండి. మరి ఇక్కడ నుంచి మనం పేజ్ నెంబర్ 46కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన టాపిక్ ఇచ్చారండి. ఏంటంటే అది స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్. మనకు తెలుసు స్పీచ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇవి రెండు రకాలుగా ఉంటాయండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ని మనం కోటెడ్ స్పీచ్ అని, ఇండైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని నేర్చుకున్నాం. మరి అయితే ఇక్కడ పేజ్ నెంబర్ 46లో మనకి ఒక చక్కని యాక్టివిటీస్ని ఇచ్చినప్పటికీ కూడా మరి మీరు ఖచ్చితంగా స్పీచ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే కానీ ఈ యాక్టివిటీని చేయడం సాధ్యం కాదండి. అందువల్ల నా సజెషన్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ స్పీచ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాటిని చూడండి. మరి ఈ క్లాస్ రూమ్లో నేను అంటే ఇచ్చిన యాక్టివిటీస్ ఉన్నాయండి. మీరు నెక్స్ట్ పేజ్లో చూస్తే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఇలాగ చక్కగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. బట్ దానికంటే ముందు మీరందరూ చేయవలసిన పని ఏంటంటే ఈ స్పీచ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలండి. ఎందుకంటే రూల్స్ ఉన్నాయి. డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో మరి ప్రొనౌన్స్ మారతాయి, రిపోర్టింగ్ వర్బ్స్ మారతాయి, టెన్సెస్ మారతాయి, మోడల్ ఆక్సిలరీస్ మారతాయి, మరి టైమ్ ఇండికేటర్స్ మారతాయి, మరి డెమాన్స్ట్రేటివ్స్ మారతాయి. మరి ఈ రూల్స్ అన్నీ మనకు తెలియకుండా వీటిని మార్చడం సాధ్యం కాదు. సరే, ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒక్కసారి చదువుతానండి, జస్ట్ గమనించండి. స్టడీ దీస్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఫార్మర్, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ది ఎంటైర్ crop? Second farmer, your men have taken away everything. Officer, you are still in arrears. If you don't pay tax next week, I will send you to jail. మరి ఇచ్చినవన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే సమాధానం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందామండి. ద ఫస్ట్ ఫార్మర్ ఆస్క్డ్ ది ఆఫీసర్ వై హిస్ మెన్ వర్ టేకింగ్ అవే ది ఎంటైర్ క్రాప్. మీరు గమనిస్తే వై ఆర్ ఇచ్చినదేమో ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ వై హిస్ మెన్ వర్ టేకింగ్ అవే. వర్ టేకింగ్ అవే అనేది ఎలా ఉందంటే పాస్ట్ టెన్స్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో టెన్సెస్ మారతాయి. ప్రజెంట్ టెన్స్లన్నీ కూడా పాస్ట్ టెన్స్లు అవుతాయి. సింపుల్ ప్రజెంట్ ఏమో సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుందండి. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చారు, మరి ఇక్కడేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోయింది. ఇక రెండో చూద్దాం. ద సెకండ్ ఫార్మర్ సెడ్ దట్ దర్ మెన్ హ్యాడ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. మరి గమనించినట్లయితే పైనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, కిందేమో పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. ఇందాకలా చెప్పానండి, ప్రజెంట్ టెన్స్లన్నీ పాస్ట్ టెన్స్లుగా మారుతాయి. ఇక మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. ది ఆఫీసర్ రిప్లైడ్ దట్ దే వర్ స్టిల్ ఇన్ అరర్స్ అండ్ వాంట్ దెమ్ దట్ if they did not pay tax the following week, he would send them to jail. మీరు గమనించారో లేదో, పైనేమో ప్రెజెంట్ టెన్స్ ఇస్తే ఇక్కడేమో మనకి పాస్ట్ టెన్స్గా మారిపోయింది. అందుకే చెప్పానండి, దయచేసి ఒకసారి స్పీచ్కి సంబంధించి డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో ఉన్న రూల్స్ను ఒకసారి మీరు గమనిస్తేనే వీటిని చేయగలుగుతారు. సరే, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారండి. పైనేమో డైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, కిందేమో ఇండైరెక్ట్ స్పీచ్ అడిగాడు. ముందుగా మనం ఏం చేద్దామంటే వాడికి నేను సమాధానాలు రాస్తానండి, ఎందుకంటే మీరు కూడా రాసుకొని మరి ఎక్స్ప్లెనేషన్ వింటే బాగుంటుంది. రైట్. ద ఫస్ట్ మ్యాన్ సెడ్ దట్ దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్. ఇది మొదటి సమాధానం అండి. రెండో దాన్ని చూద్దాం. ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ దే మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్. ముందైతే సమాధానాలు రాసుకోండి, తర్వాత నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది ఆన్సర్. మూడోది, ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్ దే మస్ట్ కన్వే దేర్
గ్రీవెన్సెస్, their grievances to the British Parliament. ఫుల్ స్టాప్. రైట్, ఒకసారి గమనిద్దామండి. పైన మనకి వి మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్, ఇక్కడ వి అన్నది మనకి ఏమవుతుందంటే దేగా మారింది. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో ఉన్న రూల్స్, ముఖ్యంగా ప్రొనౌన్స్కి సంబంధించి మనకి 3 రకాల రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ప్రకారం మారాలి. మరి సెకండ్ పర్సన్స్ ఏమో ఆబ్జెక్ట్ ప్రకారం మారతాయి. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏమో మారవు. అందువల్ల వి అన్న ఈ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఎలా మారిందంటే సో దే అనే థర్డ్ పర్సన్గా మారింది. రైట్, ఇక రెండోది గమనించినట్లయితే అవర్ అన్నదేమో దేరుగా మారిపోయిందండి. తర్వాత మస్ట్ అన్నది మోడల్ ఆక్సిలరీ అండి. మోడల్ ఆక్సిలరీస్ అన్ని సందర్భాల్లో మారవండి. కొన్ని మోడల్ ఆక్సిలరీస్ అయితే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ వుడ్గా మారుతుంది, షల్ షుడ్గా మారుతుంది, కెన్ కుడ్గా మారుతుంది. కానీ మస్ట్ అన్నది మస్ట్గానే ఉంటుందండి. అందువల్ల మస్ట్నే మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. ఇక రెండో చూసినట్లయితే ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ దే మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. మీరు గమనించినట్లయితే ఇక్కడ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్, ఇక్కడ దేర్ అన్నది మనకి ఏమవుతుందంటే థర్డ్ పర్సన్స్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ మారవని ఇందాకలే చెప్పాను కాబట్టి అందువల్ల అవి మారలేదు. ఇక మూడో చూసినట్లయితే ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్ దే మస్ట్ కన్వే దేర్ గ్రీవెన్సెస్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్ లేదా బ్రిటిష్ పార్లమెంట్. ఇక్కడ మీరు గమనించారో లేదో అవర్ గ్రీవెన్సెస్, అవర్ అన్నది మనకి ఏమవుతుందంటే ఫస్ట్ పర్సన్ అవుతుందండి. సో ఫస్ట్ పర్సన్ నిజానికి మనకి ఐ కానీ వి కానీ మై కానీ అవర్ కానీ. అయితే మీరు గమనించాల్సిన విషయము ఐ వి అనేవి ఏమవుతుందంటే ప్రొనౌన్స్ అవుతాయండి. మై కానీ అవర్ కానీ అనేవి ఏమవుతాయంటే పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. మరి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక రెండో యాక్టివిటీని కూడా ఒకసారి గమనించే ముందు మరి నేను ఆన్సర్స్ ఇస్తాను, మీరందరూ కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. ద ఫస్ట్ సోల్జర్ సెడ్ దట్ ది వైట్ సోల్జర్ got huge pay mansions అంటే బిల్డింగ్స్ అండి, పెద్ద పెద్ద భవనాలు, అండ్ సర్వెంట్స్ ఇది మొదటి ప్రశ్నకు సమాధానం అండి. రెండో చూసినట్లయితే ద సెకండ్ సోల్జర్ రిమార్క్డ్ దట్ they got a pittance and slow promotions రైట్, ఇది రెండో ప్రశ్నకి సమాధానం అండి. ఇక మూడో చూసినట్లయితే who the British were to abolish their customs. రైట్, మరి ఇవి సరైన సమాధానాలండి. ఒక్కసారి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చదవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ సోల్జర్, the white soldier gets huge pay, mansions and servants. మరి ఈ ప్రశ్న మీరు గమనించినట్లయితే ద వైట్ సోల్జర్ అన్నది మనకి ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ అవుతుందండి. థర్డ్ పర్సన్స్ అనేవి మారవు మనకి, కానీ ఇచ్చినదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుందని చెప్పాను, సింపుల్ పాస్ట్గా మారుతుంది. అందువల్ల గెట్స్ మాత్రం ఏమైందంటే గాట్గా మారిపోయిందండి. రెండో చూసినట్లయితే వి అన్నది మనకి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్. సో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్ని రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ప్రకారం మారుతాయి అన్నాం కాబట్టి వి అన్నది ఎలా మారిందంటే దేగా మారిందండి. ఇక తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమంలో మరి హూ కానీ వాట్ కానీ లేకపోతే వెన్ కానీ వేర్ కానీ హౌ కానీ అనేవి క్వశ్చన్ వర్డ్స్ అండి. మరి క్వశ్చన్ వర్డ్స్ మారవండి. క్వశ్చన్ వర్డ్స్కి మళ్ళీ మనం హూకి హూయే రాసుకున్నాం. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వబడిన ఇంటరాగేటివ్
ఇంటరాగేషన్ ఇండైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్గా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వబడిన క్వశ్చన్ మార్క్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఫుల్ స్టాప్గా మారుతుందండి. అలా ఫుల్ స్టాప్గా మారాలంటే క్వశ్చన్ వర్డ్ తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం వాడాలంటే సబ్జెక్ట్ వాడాలి. మరి ఇవి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండి. దేనికి సంబంధించి అంటే స్పీచ్కి సంబంధించి. మరి దీంతో మనం పార్ట్ వన్కి సంబంధించి మనం హనీ డ్యూ 8th క్లాస్ పార్ట్ 1 వీడియోని ఇంతటితో మనం కంప్లీట్ చేసామండి. మరి రేపు పార్ట్ 2కి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. మరి 1-2 సార్లు జాగ్రత్తగా విని అందరూ నేర్చుకోండి. మరి అతి త్వరలోనే వీటి మీద చక్కని ఎగ్జామ్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.